ఈ చెరువుల్ని రక్షించవచ్చు. మిమ్మల్ని చెరువు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా అంతే కదండి. వాటర్ బాడీస్ ని కోల్పోవటం వల్ల వచ్చే ఉపద్రవాలు మనం చూస్తున్నాం. వాటర్ బాడీస్ మధ్యలో తీసుకొచ్చి కట్టేస్తున్నారండి హైదరాబాద్ లాంటి చోట్లయితే. వాటికి కొన్ని బ్యాంకులు లోన్స్ కూడా ఇచ్చాయి, ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు హైడ్రా అంత దూకుడుగా పనిచేస్తుందంటే కారణం ఏంటంటే ఆ జడ్జిమెంట్స్ ని అమలు పరచడం ద్వారానే దూకుడుగా పనిచేస్తుంది. వాస్తవంగా సుప్రీంకోర్టు, హైకోర్టు మంచి మంచి తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఆ తీర్పుల్ని కనుక ఉన్నది ఉన్నట్టుగా ఆ స్ఫూర్తి ప్రకారంగా కనుక అధికారులు, రాజకీయ నాయకులు వాటిని అమలు పరుస్తే భారతదేశంలో రూల్ ఆఫ్ లా చాలా బాగుంటుంది, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, కమింగ్ బ్యాక్ టు జువెనైల్ బెయిల్ కేసు అండి, మీరు చెప్తున్నారు క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. జువెనైల్ కి జనరల్ గా గార్డియన్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. అవును, సరే. ఒక కేసులో నిందితుడిగా ఉన్న ఒక బాల నేరస్తుడికి బెయిల్ ఇస్తూ జార్ఖండ్ హైకోర్టు అతని సంరక్షకుడు గార్డియన్ మీద కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలు ఏంటంటే 1,50,000 రూపాయలు బెయిల్ బాండ్లుగా ఇవ్వమని చెప్పింది. అలానే ఈ గార్డియన్ తన ఫోన్ ని 24 గంటల ఆన్ లో ఉంచాలని చెప్పింది. అధికారులకు అందుబాటులో ఉండాలని చెప్పింది. అదే కాక బాధితురాలికి 1,50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఇవన్నీ చెల్లించడం ద్వారా బెయిల్ వస్తుంది అని బెయిల్ కి సంబంధించి నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు పెట్టినప్పుడు ఏమైందంటే దీనిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం భావించిందంటే, మనం గతంలో కూడా ఈ బెయిల్స్ కి సంబంధించి మనం పిఎన్ భగవతి గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవి మనం చర్చించాం, చరిత్రగతిని మార్చిన. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గతంలో ఏం చెప్పింది, ఈ బెయిల్ అనేది ఒక రూల్, జైల్ అనేది ఎగ్జంప్షన్. బెయిల్ అనేది ఈజీగా బెయిల్ ఇవ్వండి, వీరిని షరతులు పెట్టి నిబంధనలు పెట్టి నిరంతరం జైల్లో మొగ్గకుండా చూడండి అని చెప్పి గతంలో ఇచ్చిన ఈ జడ్జిమెంట్స్ ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టు ఇచ్చిన 15,000 రూపాయలు ఇద్దరు షూరిటీలు, 1,50,000 రూపాయలు బాధితురాలికి ఇవ్వటం, 24 గంటలు ఫోన్ ని అందుబాటులో ఉంచటం, అలానే ఈ షరతులకు వ్యతిరేకంగా కనుక ప్రవర్తిస్తే బెయిల్ రద్దు చేస్తానంటాం. వీటన్నిటిని రద్దు చేయడం ద్వారా ఏం చెప్పిందంటే, వీరు ఇచ్చిన ఈ తీర్పు అనేది నేరం చేశాడా చేయలేదా అనేది డిసైడ్ కాకముందే వీరు శిక్ష వేసినట్టుగా ఉంది. బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్కి సంబంధించిన నిబంధనలు సరళంగా ఉండాలి, ఇంత కష్టంగా ఉండకూడదు అని చెప్పి ఈ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని, బెయిల్కి సంబంధించిన నిబంధనలను రిలాక్స్ చేస్తూ ఒక కొత్త తీర్పుని ఇవ్వడం ద్వారా ఈ బెయిల్ అనేది ఇచ్చేటప్పుడు సరళంగా ఈజీగా ఉండాలి తప్పనిచ్చి హార్డ్ షిప్ ని క్రియేట్ చేసేటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కానివ్వండి, కండిషన్స్ పెట్టకూడదు అని చెప్పి స్పష్టత ఇచ్చింది. నిజంగా ఇది బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ అండి, వెర్డిక్ట్. ఎందుకంటే నేరం నిరూపితం కాకుండానే ఆ దశలోనే బాధితుడికి పరిహారం ఇవ్వాలని ఆదేశించడానికి ఎలాంటి అవకాశము, ఆధారము రెండూ లేవని చెప్పటం. అంటే కొన్ని సందర్భాల్లో వివిధ స్థాయిల్లో ఉండే న్యాయస్థానాలు కూడా ఆలోచించుకోవాలి, పునఃసమీక్షించుకోవాలని చెప్పకనే శుతిమెత్తగా చెప్పింది సుప్రీంకోర్టు. అండ్ బ్యూటిఫుల్ వర్డిక్ట్. అండ్ మనకు ఒక కాలర్ అండి నిజామాబాద్ నుంచి జబీనా గారట లైన్ లో ఉన్నారు, ఒకసారి వారిని అడుగుదాం. నమస్కారం అమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. నా పేరు జరీనా బేగం అండి. బేగం గారు చెప్పండి అమ్మా. మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారండి. అమ్మా. ఒక అన్న, ఒక చెల్లి మేము. మా అన్నయ్య మా తల్లిదండ్రుల ఆస్తి నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవ్వమని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పుడు నా భాగం నాకు రావాలి అంటే నేనేం చెయ్యాలి సార్? అమ్మా, వాస్తవంగా ఏంటంటే ఈ మొహమ్మడన్ లా ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో
మగపిల్లవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటా వస్తుంది. ఓకే కాబట్టి మీ అన్నయ్యకి 2 వాటాలు వస్తాయి, మీకు 1 వాటా, మీ చెల్లెలకు 1 వాటా వస్తుందమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ మీ సమీపంలో ఉన్న ఒక మంచి న్యాయవాదిని మీరు సంప్రదించి మీరు హైకోర్టులో పార్టీషన్ సూట్ ని ఫైల్ చేయండి. పార్టీషన్ సూట్ ఫైల్ చేయడం ద్వారా మీకున్న ఆస్తులు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని మీరు అదే విధంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ని పెట్టడం ద్వారా హైకోర్టు అక్కడ లోకల్ కోర్టులో కేసు వేయడం ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. అయితే వాసుదేవన్ గారు, ఇక్కడ చిన్న చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇస్లామిక్ లా, మొహమ్మడన్ లా ప్రకారం మగపిల్లవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటా ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఒక భావన ఉంది. వాస్తవం దీని వెనుక ఉన్న తాత్విక విచారణ ఏంటంటే మగపిల్లవాడికి అతని తల్లిదండ్రులకు సంబంధించి బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ తల్లిదండ్రులు చెల్లికి సంబంధించిన పెళ్లి కాకముందే తల్లిదండ్రులు కనుక చనిపోతే ఆ పెళ్లి చేయాల్సిన బాధ్యత అన్నకి ఉంటుంది కాబట్టి, సోదరుడికి ఉంటుంది కాబట్టి, సోదరుడికి 2 వాటాలు రావడం ద్వారా ఆ 2 వాటాల్లో ఉన్న కొంత అమౌంట్ వాడి ఈ సోదరికి సంబంధించిన పెళ్లి ఇవి చేయడానికి వీలుంటుంది అనేది ఒక అంశం. ఇంకా రెండో ఏంటంటే, మీరు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళు 1 వాటాతో వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఈమెకి సంబంధించిన హస్బెండ్ కి అక్కడ 2 వాటాలు వచ్చి ఉంటాయి. కాబట్టి ఇలా ఇటు నుంచి 1 వాటా తీసుకెళ్ళడం, ఆమెకి అక్కడ భర్త తరఫు నుంచి 2 వాటాలు రావటం ద్వారా ఇది సరి సమానం అవుతుంది అనే ఉద్దేశంతో మగపిల్లవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటాని డిసైడ్ చేశారండి. అయితే బషీర్ అహ్మద్ గారు, ఇక్కడ మీరు చెప్పింది చాలా సాంకేతికంగా అద్భుతంగా ఉంది. బయట ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు. ఇప్పుడు అట్లా లేదు కదా. పాపం ఆడపిల్ల ఆల్రెడీ ఇబ్బంది ఎదుర్కొంటుంది. వెళ్ళిన చోట కూడా ఆమెకు ఏమన్నా ఇబ్బంది ఎదురైతే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం